కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత సీజే రాయ్ ఆత్మహత్య వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తాజాగా 9 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాలు జరుగుతుండగానే రాయ్ ఈ లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ 9 పేజీల సూసైడ్ నోట్లో వ్యక్తిగత విషయాలు, ఆర్థిక వ్యాపార లావాదేవీల గురించి సీజే రాయ్ వివరంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాయ్ ఆత్మహత్య ఘటనను విచారించేందుకు ఏర్పాటైన సిట్ ఈ నోట్ను పరిశీలిస్తోంది. అందులో ఆయన తన కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత, వృత్తిగత అంశాలపై కుటుంబానికి సవివరంగా సూచనలు చేశారు. తనకు బాకీ పడిన వారి వివరాలు, తన మరణం తర్వాత వ్యాపారాన్ని నిర్వహించే వారసుల పేర్లు ప్రస్తావించారు. అలాగే తన సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించొద్దని వారసులను కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాయ్ భార్య, ఆయన పిల్లల వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేస్తున్నారు. ఒకవైపు ఐటీ సోదాలు జరుగుతుంటే ఆయన 9 పేజీల లేఖ ఎలా రాశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.